నేను మీ చంద్రశేఖర్ యాదవ్, ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సభ పరిపాలన ఎలక్షన్ల గురించి, బీసీ కులగణన గురించి, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర రైతు రుణమాఫీ గురించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గురించి ఈ అంశాలపైన మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు జిల్లా మహేష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి, నేను మహేష్ యాదవ్ బోయు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సభ పరిపాలన ఎలక్షన్ల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎంత దీన పరిస్థితి ఉందంటే, ఎన్ని రోజులు అవుతుందండి స్థానిక సంస్థలు అయిపోయి దాదాపు 5-6 నెలల కాలం అవుతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన అటువంటి హామీలు ఏవి అమలు చేస్తుందండి? ఒక ఫ్రీ బస్సు తప్ప ఏం అమలు చేసిందండి పూర్తి స్థాయిలో? రుణమాఫీ అన్నారు, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు అన్నారు. ఏ కార్యక్రమాన్ని వాళ్ళు దిగ్విజయంగా కంప్లీట్ చేసిరని ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఒక్కడే చెప్తున్నా, ఒక బస్సు సౌకర్యం తప్ప వాళ్ళు ఏది కూడా చేయలేదు. రైతు రుణమాఫీ ఏమైందండి? రైతు భరోసా ఏమైంది? ఇప్పటికీ జాడలేదు, పత్తలేదు. వానాకాలం అయిపోయింది, వానాకాలం పంటలు వేసుకొని రైతులు ఇలా ఇప్పుడు అప్పుడు ఏదైనా సాయం వస్తుందా ప్రభుత్వం నుంచి ఎలా చూస్తూ ఉన్నారు. ఒక్క హామీ కూడా అమలు చేయడంలో విఫలమైందని నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాను. స్థానిక సభ పరిపాలన ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి, ఎంపీ ఎలక్షన్ ఉన్నాయని చెప్పేసి వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు పరిపాలన సౌలభ్యం ఎలా ఉంది? ఇప్పుడు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ వీళ్ళు లేరు కాబట్టి మీ గ్రామాలలో స్థానిక పరిపాలన ఎలా నడుస్తూ ఉంది? గ్రామాలలో పరిపాలన అనేది కుంటుపడిపోయింది. ఎందుకంటే మనకు కేంద్రం నుంచి నిధులు రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిధులన్నీ కూడా ఈ స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి ఆ నిధులు అనేవి కొన్ని ఆగిపోతూ ఉన్నాయి. ఈ ప్రత్యేక అధికారుల పాలన అనేది నత్తనడకన సాగుతూ ఉంది. ఎందుకంటే ఒక ప్రతినిధి ఉన్నప్పుడే ఆ గ్రామం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకంటే అధికారులకు ఏమవుతుందండి, వస్తారు పోతారు, ఏదో నామకేవాస్ చేస్తూ ఉంటారు. కానీ అభివృద్ధి అనేది కుంటుపడింది అని నేను ఈరోజు తెలియజేస్తూ ఉన్నా గవర్నమెంట్కి. ఇంకొకటి ఏంది అని అంటే, ఎందుకు లేట్ చేస్తూ ఉన్నారు? మీరు కులగణన అన్నారు కదా, కులగణన ఎందుకు చేపడతలేరు? దాన్ని సాగదీస్తూ ఉన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. ఏమైందండి మీ రిజర్వేషను? ఏమన్నా అంటే ఇప్పుడు కోర్టు కేసులు, బీహార్ కేసు అది అని చెప్తా ఉన్నారు. మీరు దాన్ని రాజ్యాంగ సవరణ చేసినట్టయితే 100% 50% రిజర్వేషన్ పొడిగించవచ్చు. ఒక చట్టం చేసుకొచ్చి ఆ చట్టంతో మనం చేయొచ్చు. మీరు ఎందుకు లేట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు సాగదీస్తూ ఉన్నారు? ఏదో మనకు రుణమాఫీ ముంగడ పెట్టుకొని ఆ హైడ్రా అని రైతు భరోసా ఇవ్వాలన్నా మీరు మళ్ళీ రుణమాఫీ ముంగడ తీసుకొచ్చి, అంటే ఒక విషయం పక్కతో పట్టించడానికి ఇంకో విషయాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదో ప్రజలకు తెలియదు, ప్రజలు అది అని మీరు ఎంత మాత్రం అనుకోవద్దని నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. హైడ్రా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఎందుకంటే బఫర్ జోన్లలో కానీ, చెరువులు కానీ ఇట్లాంటి కబ్జా చేసినటువంటి భూములన్నీ కూడా తిరిగి తీసుకోవడానికి అక్కడ, ఎందుకంటే నాలాలు కానీ ఇట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటుందని చెప్పేసి హైడ్రా తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి కబ్జాలు పెట్టినటువంటి భూములను తీసుకోవాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా ఒక యుద్ధ ప్రాతిపదికన నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిపైన మీరు అట్లా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేను వ్యతిరేకిస్తలేను అండి, నేను సమర్థిస్తున్నా. కాకపోతే కొన్ని ఆపుతురు కదా, మరి అన్ని పూర్తి స్థాయిలో కూడా నిలమట్టం చేయాలి కదా. కొందరు రాజకీయ పలుకుబడి ఉన్నోళ్ళు కావచ్చు, కొందరు లీడర్లే కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆపుతురు కదా. ఏదో పేద ప్రజలే, లేకపోతే వీళ్ళకి సంబంధించి ఏదో ఒక కన్వెన్షన్ అని చెప్పేసి ఆ కన్వెన్షన్ కూలగొట్టినంత మాత్రాన ఏదో అన్ని కూలగొట్టినట్టు కాదు. ప్రతి ఒక్కటి కూలగొట్టాలి. ప్రతి బఫర్ జోన్లో ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అది కూలగొట్టినప్పుడే 100% అది ప్రభుత్వ భూములను, అన్యాక్రాంతం చెందిన ప్రభుత్వ భూములను కాపాడినట్టు అవుతుంది అని నేను. ఓకే అండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ జరిగిందని మీరు భావిస్తున్నారా? లేదండి, రైతు రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం 100కు 99% విఫలమైంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఒకటి క్లియర్ అయింది, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నారు. కాబట్టి ఒక రైతు 3 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, 2,50,000 తీసుకున్న వాళ్ళు ఉంటారు. మీరు 2 లక్షల వరకు చేస్తా అన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే అయిపోతుంది. మీరు 2 లక్షల మీద ఉన్నాయి కట్టండి, మీరు కట్టిన తర్వాతనే మేము అకౌంట్లో వేస్తాము అని కొంతమందికి ఇచ్చి, మీరు బడ్జెట్లో పెట్టింది ఏంటండి? ఎస్టిమేట్ చేసింది ఎంత? 31,000 కోట్లు మీరు ఎస్టిమేట్ పెట్టింది. మన కేబినెట్లో చేసింది ఎంత? నిన్న నేను సాక్షి దినపత్రికలో చూసిన మొన్న
కేబినెట్ ఆమోదం పొంది అది చేసిందంతా 26,000 కోట్లు. ఎక్కడ 31,000 కోట్లు, ఎక్కడ 26 కోట్లు, 26,000 కోట్లు. మళ్ళీ రిలీజ్ చేసిందంతా అండి కేవలం 17,000 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ సరిపోతాయి? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆగమైతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఎట్లుంటారండి? మనకు వ్యవసాయ పనులు ఉంటాయి, నిరక్షరాస్యులు ఉంటారు రైతులు. వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంకుల కొన్ని తిరగలేరు కదా, ఇబ్బందులు పడలేరు కదా. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏ పథకం చేసినా కూడా ప్రభుత్వం అనేది ఆ నిరక్షరాస్యులను, పేదలను, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉంటారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని పథకాలు అనేవి రూపొందించాలి. ఇలా రుణమాఫీ నువ్వు 2 లక్షల వరకు చేస్తాను, 2 లక్షల వరకు చేస్తే అయిపోతుంది కదా. ఈ రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి గత 2 రోజుల క్రితం ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మేడ్చల్ జిల్లాలో సురేందర్ రెడ్డి అనే రైతు వేదిక ప్రాంగణంలోనే ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అనంటే ఆవేదన చెందిండు. ఒక రైతు బాధ, ఒక రైతు కుటుంబానికి చెందిన బిడ్డగా నేను అతని కళ్ళారా నేను దగ్గరుండి చూడలేకపోయినా కూడా ఆ ఆవేదన ఏందనేది నాకు కనబడతా ఉంది. ఎందుకో మరి నేను ఇంత అన్ని అది సౌకర్యం ఉన్నప్పటికీ కూడా, నాకు అది అవకాశం ఉన్నప్పటికీ కూడా, నేను అర్హుని అయినప్పటికీ కూడా నాకు ఎందుకు రుణమాఫీ కాలేదని ఆవేదనకు గురై ఆయన దుర్మరణం, ఆత్మహత్యకు పాల్పడడం అనేది అంటే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కావచ్చు. అలా జరిగి ఉండద్దు అని నేను బాధపడుతున్నా. ఇంకొకటి, అతని మరణంతో అయినా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అతి తొందరలో ఇంకా కొంతమంది రైతులు బలి కాకుండా వెంటనే ప్రభుత్వం స్పందించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు బీసీ కమిషన్ అనేది కూడా కొన్ని సిఫారసులతో నిర్ణయించడం జరిగింది. ఆ బీసీ కమిషన్ అమలైంది అనుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ కులగణన చేసి ఒక స్థానిక సపరిపాలన ఎలక్షన్లో మేము బీసీలకి అవకాశం కల్పిస్తాం, బీసీలకి టికెట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదే బీపీ మండల్ గారు చేసినటువంటి బీసీ కమిషన్ అమలైందా? మీరు ఏం చెప్పదలుచుకున్నది ఈ విషయం పైన? బీపీ మండల్ గారు ఏవైతే సిఫారసులు చేసిరో ఆ సిఫారసులు ఇప్పటికి కూడా అమల్లోకి వస్తలేవు. ఏమైంది అంటే ఒక ఓన్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఉన్నది. అది ఒక్కటే కొనసాగుతున్నది తప్ప 100కి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు, అట్టడుగున ఉన్న బీసీలకు, వెనుకబడిన తరగతిలో అటువంటి మా సామాజిక వర్గాలకు ఇప్పటికీ కూడా అందవలసిన ప్రతిఫలాలు ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా అమలు కావడం లేదు, అమలు అయితలేవు. ఎక్కడ కూడా అగ్రవర్ణాల చేతుల్లో ఈ పార్టీలు ఉండి బీసీలకు 100% ఇబ్బందులకే గురవుతారని చెప్పదలుచుకున్నాం. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో, కులగణన చేపడతాము, 42% రిజర్వేషన్ ఇస్తామన్నాయి కదా, దాన్ని వెంటనే ఇవ్వని ఎడల ఇప్పుడు నిన్నగాక మొన్న బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, సంతోషం. కానీ ఆ బీసీ కమిషన్ను మీరు అది మీ చేతుల పని. ఎందుకంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా అది ఏం పని చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఆ మంత్రి మండలి, ముఖ్యమంత్రి గారి చేతిలో కొంచెం ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి కులగణన చేపట్టాలి అతి తొందరలో. ఎందుకంటే స్థానిక సంస్థలు లేట్ అవుతూ ఉన్నాయి. 42% రిజర్వేషన్ అని మీరు కప్పి పెడతాము, మభ్య పెడతామంటే ఊరుకునేది లేదు. ఇలా ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ. ఏదో మీరు మభ్యపెట్టి ఈ రైతు భరోసాను పక్కన పెట్టి రైతు రుణమాఫీ రైతులు మర్చిపోవాలని ఏదో అడవిడి చేసి హైడ్రా తీసుకొచ్చినట్టు చేస్తే ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసినటువంటి మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. అమలైనాయి అని చెప్పేసి మీరు భావిస్తున్నారు? అమలైనాయా? 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయండి? 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాదు. ఏది ఇందిరా మిల్లు ఏమైంది? రైతు రుణమాఫీ ఏమైంది? రైతు భరోసా ఏమైంది? విద్యార్థులకు ప్రత్యేక నిధి కేటాయిస్తామని చెప్పారు. విద్యార్థులకు ఏమైంది? ఆ నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్కి ఏమన్నా తోకతోండ ఉందా అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. జాబులు మీరు ఎన్ని వేస్తారు, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అవి చెప్పాలి కదా. ఏదో జాబ్ క్యాలెండర్ వేసినామని ఇది ఇప్పటి వరకు ఇట్లా ప్రభుత్వం చేసే అంశాలపైన మన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు మన మహేష్ యాదవ్ గారు మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఐటీఆర్ఏ కానీ ఇంకా స్థానిక సపరిపాలన ఎలక్షన్ల గురించి ఇట్లాంటి అంశాలపైన మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క అంశాలని చేయాలని చెప్పేసి తెలియజేస్తూ వీడియో జర్నలిస్టు హరీష్తో బి చంద్రశేఖర్.